ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. తులారాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ తులారాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంటే జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఇతరితర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, ఆర్థిక వ్యవహారాల్లో ధన సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిని కూడా నమ్మి వాళ్ళకి డబ్బు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు ఇవ్వద్దు, డబ్బు తీసుకోవద్దు. ఈ కార్యక్రమాలు చేయటం వల్ల మీరు చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నమ్మి డబ్బు ఇచ్చినా అది మోసపోయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బులు తీసుకున్నా కూడా అది మీకు ఒక గుదిబండగా మారి సమస్యగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. దానివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి, మీ మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులే కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల వాళ్ళ మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ యొక్క సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏ మాట మాట్లాడినా కూడా మీరు ఓర్పు సహనాలతో ఉండాలి. ఏ మాట మాట్లాడినా కూడా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి తప్పించి మీకు ఏది వస్తే అది మాట్లాడకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి అభిప్రాయ భేదాలు వచ్చి ఆ సంబంధ బాంధవ్యాలు అనేవి కూడా తెగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టకుండా మాత్రం మీకు ఎలాంటి సానుకూలమైన ఫలితాలు రావన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మానసికంగా అంటే మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అంతగా అనుకూలించకపోవటం వల్ల మానసికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత దూరం అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులన్నీ కూడా ఆదాయం వచ్చినా కూడా ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోవటం వల్ల ఒక రకమైన బాధలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో ఆ పనుల్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఆటంకాలు కలగటం వల్ల మీరు కొంచెం ఆందోళనకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతతకు దూరం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ధన సంబంధమైన వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ తులారాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన పరిస్థితులు అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆత్మ బలాన్ని మీరు విడిచిపెట్టకూడదు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు నిబద్ధతతో చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని
ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా మీరు ధైర్యంతో ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కనకతారా స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.